యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అర్థమవుతుందా? ఓ చదివేరు అందులో ఉన్నారా? చదవండి. హల్లెలూయా చెప్పండి. గబక్కన ఆ రెఫరెన్స్ అలా రాసి పెట్టుకుంటే మంచిది కాదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో నోవాహును గురించి ఒక మాట రాశాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని యందు భయము భక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు, విశ్వాసము ద్వారా కలుగు నీతికి వారసుడాయను. ఇప్పుడు గమనించండి అమ్మ, తల్లులారా జాగ్రత్తగా నాది. నోవాహు సైతం అది వరకు చూడని విషయాలు, అసలు ఎప్పుడూ ఎరగని విషయాల విషయమై దేవుని చేత హెచ్చరించబడి, దేవుని చేత ఇదిగో లోకం మీదకి నాశనం రాబోతుంది, నీవు నీ ఇంటివాడు రక్షణ పొందాలంటే ఒక వాడను సిద్ధపరచుకోవాలి అని చెబితే, ఒక పక్క తన జీవితాన్ని విశ్వాసమును బట్టి నమ్మాడు కాబట్టి, ఒక పక్క దేవుని భయము భక్తి కలిగి, గమనించాలి, దేవుని భయం ఉన్నాడు పాపం చేయలేడు. దేవుని వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, కోరికలు ఉన్నాయి, అవకాశం ఉంది, డబ్బు ఉంది. అర్థమవుతుందా? ఎందుకు చేయలేకపోతున్నాం? విశ్వాసమును బట్టి దేవుని గుండెల్లో దేవుని భయం ఉంది, ఏలుతుంది భయం ఉంది. విశ్వాసం ఉన్నవాడికి దేవుని భయం ఉంటుంది. గమనించాలి, విశ్వాసం ఉన్నవాడు భక్తి చేస్తాడు. మీరు గమనిస్తే విశ్వాసం లేనివాడు ప్రార్థన చేయలేడు, విశ్వాసము లేనటువంటి వాడు బైబిల్ చదవడు, విశ్వాసము లేనటువంటి వాడు దిగజారిపోయినటువంటి వాడు. విశ్వాసం అంటే రక్తహీనతలాగా విశ్వాసం అరాకొరన్నటువంటి వాడు ఎప్పుడో ఆదివారం వచ్చి కనపడి వెళ్తుంటాడు దేవునికి. నిజంగా చెప్పాలంటే దేవునితో ఏదో వాడు క్రైస్తవ పుట్టుక పుట్టాడు కాబట్టి, లేదా క్రీస్తుని ఎరిగాడు కాబట్టి అలా వచ్చి వెళ్తుంటాడు దేవుని సన్నిధికి. కానీ విశ్వాసము కలిగినటువంటి వాడు భక్తి చేస్తాడు, రియల్ భక్తి చేస్తాడు. భయము ఉంటుంది, భక్తి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రెండిటి మధ్యలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాడని స్థాపించి, వాడని కట్టి, తన ఇంటి వారిని కాపాడుకొని విశ్వాసము ద్వారా నీతి గలవాడై, నీతికి వారసుడై లోకం మీద నేరస్థాపన చేశాడట. విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేనిని బట్టి అమ్మాయి? చూసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యములో ఉందంటే, మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడితిరి అంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు విశ్వాసము చేత కృపచేత రక్షింపబడితిరి అంటాడు. అంటే దాని ద్వారానే మీకు నీతిమంతులు అయ్యారు. ప్రియులారా, విశ్వాసం అనేటువంటిది వారికున్న విశ్వాసం, అది మనకున్న విశ్వాసం ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు తన మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి నా కొరకు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి త్వరగా రానై ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఈ విషయాలు నమ్మిన వాడికి. ఇది నువ్వు క్రీస్తునందు ఉంచిన విశ్వాసం వలన నీతిమంతుడు అయ్యావు. ఇది ధర్మశాస్త్రం వలన జరిగిన పని కాదు. ధర్మశాస్త్రము లేదు. నోవాహు కాలములో ధర్మశాస్త్రము లేదు, అబ్రహాము కాలములో ధర్మశాస్త్రము లేదు.
ధర్మశాస్త్రము లేనప్పుడు వారు నమ్మిన విశ్వాసం వారిని నీతిమంతులుగా కాపాడింది. ఎంతమందికి అర్థమవుతుందో ఈ విషయాలు కొంచెం లోతుగా ఆలోచించండి. హల్లెలూయా. ఇది క్రియల మూలంగా కలిగినటువంటిది కాదు, ఇది విశ్వాస మూలముగా కలిగినది. విశ్వాసమును బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఇప్పుడు నిందాక కూడా చెప్పాను, భయము భక్తి కలిగి ఉంటావు. ఓకే, ఇప్పుడు విశ్వాసం వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు నేను యేసు క్రీస్తు రక్తము వలన కడగబడి నీతిమంతుడినయ్యానని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమని చెప్పాను నేను. నమ్మితే హల్లెలూయా, చాలా సంతోషం. ఇప్పుడు మరలా నువ్వు కడగబడినటువంటి బిడ్డవు కాబట్టి, రక్షింపబడినటువంటి బిడ్డవు కాబట్టి నీకు ఒక విశ్వాసం ఉంది, ఒక అద్భుతమైనటువంటి నీకు ఒక బిరుదు ఇవ్వబడింది, నీతిమంతుడు అని. మరలా పాపంలో పడిపోగలవా? పందిలాగా చూసారా? మీరు గమనించారా? హల్లెలూయా చెప్పగలరా? నీకు ఒక విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసం నిన్ను కృతజ్ఞతుడిగా మారుస్తుంది. ఎందుకంటే నా వలన కలిగింది కాదు, నా దేవుడు నా కొరకు మరణించాడనే కృతజ్ఞత నీలో ఉంది. ఆ నమ్మకం నిన్ను దేవుని కొరకు బ్రతికిస్తుంది. ఆ నమ్మకం నిన్ను పరిశుద్ధునిగా మార్చుతుంది. ఆ నమ్మకం నిన్ను గొప్పవాణిగా చేస్తుంది. అది నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమవుతుంది? మధ్య మధ్యలో రకరకాల పిచ్చి పిచ్చి విశ్వాసాల మీద నమ్మకండి. ఇది ఎలాంటి అద్భుతమైన విశ్వాసం అంటే, ఇది అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఇది హల్లెలూయా. రెండో మేలు యోహాను సువార్త. విశ్వాసం ద్వారా నువ్వు సాధించగలిగినటువంటివి, నీతిని సంపాదించుకోగలవు విశ్వాసము ద్వారా. రెండవది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడు తల్లి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకముపై, పాపముపై విజయం వస్తుంది నీకు. దేని వలన? గమనించారా మీరు? అంటే ఇప్పుడు లోకం మనల్ని ఎప్పుడు లొంగ తీసుకోవడానికే పోరాడిద్ది. గమనించాలి. లోకము అనగా లోకములో ఉన్నది శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంభం. గమనించండి, శరీరము ఎప్పుడు నీలో ఎంత తొందర పెట్టిద్దంటే, భోజనం చేయడం తప్పు కాదు, నీది కానిది దొంగతనం చేస్తే తప్పు. అర్థమవుతుందా? కడుపు నిండా భోజనం చేయడం తప్పు కాదు, దేవుడు దానికి ఒప్పుకుంటున్నాడు. నీది కాదు కదా, పక్కింటి వారిలోకి వెళ్ళి దొంగతనం చేసి తినకూడదా రొట్టెలు? నీకు తినాలనిపిస్తుంది, ఆకలి ఉంది, నేను కాదనను, నీదైనప్పుడు తినాలి. కానీ శరీరం ఏమంటుందంటే, ఏ విధము చేతనైనా నీ ఆకలి తీర్చుకోమంటుంది. దొంగగడ్డో బొంగగడ్డో తిని నీ ఆకలి తీర్చుకోమంటుంది శరీరం. ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడు దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుని కన్నుల నుండి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు దావీదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవా, నేను ఆకాశమునకెక్కితే నువ్వు అక్కడున్నావు, నేను పాతాళమునకు వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినా బూదిగంచములు, నేను ఎక్కడ తిరిగినా నీ కనులు అక్కడ ఉన్నాయి, నీ కనులకు మరుగైనటువంటిది ఏమీ లేదు అని చెప్పి ఏమన్నాడంటే, నేను పుట్టి ఒక దినముందైనను గడపక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైనయి. నాకు ఆలోచన పుట్టక మునిపే నువ్వు ఎరుగుదువు. అసలు ఆలోచన రాక మునిపే నేను ఏమి ఎదవేశాలు వేస్తారో నీకు తెలుసు. అయ్య బాబోయ్, ఈ దేవుడి దగ్గర నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలను? మనోళ్ళు చాలామంది కెమెరా కిందకు తప్పించుకోవాలని చూస్తున్నారు. బాయ్, కెమెరా ఎక్కడుంటుందో అక్కడ లేకుండా ఉండాలని కెమెరా చూసుకుంటారు. కెమెరా ఎక్కడుందా అక్కడుందా,
కెమెరా ఎటుంది, ఎటువైపు ఉందని చూస్తున్నారు. ఒరే, నీ అంత పిచ్చెదవరు ఉండేవాడున్నాడా? కెమెరా తప్పించుకుంటే దేవుణ్ణి ఎలా తప్పించుకుంటాం? అర్థమవుతుందా నాన్న? కెమెరాను కాదురా తప్పించుకోవాల్సింది, కెమెరాదేముంది. మొన్న మధ్య నేను సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ ఆ మూలన మన పాలన్న, కోటేశ్వరరావు, మస్తాను, ఇంకా ఎవరో వచ్చారు అక్కడికి. ఒక 5-6 అక్కడ కూర్చొని అటువైపు ముచ్చట చేస్తున్నారు. అక్కడేమో వాళ్ళు పని చేస్తున్నారు. సరే, వీళ్ళందరూ రౌండ్ టేబుల్ వేసి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ముచ్చట్లో పడకుండా అక్కడికి వెళ్ళి పనిచేసే వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు కదా, అందరు ఎంటుకలు నరిసినాయి కదా వీళ్ళకి. ఆడ కూర్చున్న వాళ్ళు భయపడతారు, అక్కడ కూర్చోకుండా ఇక్కడ ముచ్చట చేస్తున్నారు ఏమిటని నేనేం చేశానంటే అక్కడ నుంచి కెమెరాలో చూసి సైరన్స్ వస్తుంది, దానికి కొయ్యం ఉయ్యం 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 అని ఆ సైరన్స్ పెట్టాను. పెడితే కాసేపు భయపడి అటు చూశారు. చూసి అది సైరన్స్ వస్తుంది కదా, అన్నయ్య చూస్తున్నాడు, మరి ఇందులో సైరన్స్ వస్తుందా అని అనుకోకుండా, ఓ ఏడే ఉందిరా అని ఏదో ఒక పెద్ద మనిషికి, ఈ పెద్ద మనిషికి, ఆ పెద్ద మనిషికి, అక్కడ ఒక బోండంగాడు ఉన్నాడు, ఆ పెద్ద మనిషికి చెప్పారు దీన్ని పీకి పడేయండి అని. వైరు పీకేశారు. అసలు కెమెరా పని చేయకుండా పోయింది. సైరన్స్ పొద్దుగూకులు వస్తుందని చూసారా? ఈ మేధావులు దాని నోరు మూపించగలిగారు, దాని కన్ను మూపించగలిగారు. ఊరికే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, అది పెద్ద నేరం కాదు. మా పిల్లలు ఇక్కడ, వీడికి ఒక గుహ ఉంది, వాడికి ఒక గుహ ఉంది. ఇక్కడ కెమెరాలు లేవు. ఎక్కడ కెమెరా లేదు అక్కడికి వెళ్ళి పడుకుంటారు. అవునా? చూసారా? నేను అనేది పడుకోవద్దని కాదు, పడుకోవడంలో తప్పు లేదు. మనుషులకు కనపడకుండా మనము ఏదైనా చెయ్యాలని ప్రయత్నం చేస్తే మనంత బుర్ర తక్కువ రెండో వాళ్ళు లేరని అర్థం. అదే యోసేపు ఏమంటాడంటే, నేను ఇంత ఘోరమైన దుష్కార్యము, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగూ ఇంత ఘోరమైన దుష్కార్యం చేయగలను? అయ్యో అయ్యో, నేను ఎలా చేయగలను? అతనికి దేవుని భయం ఉంది. ఈ విశ్వాసం లోకం మీద తన శరీరాన్ని జయించగలిగింది. విశ్వాసం నేత్రాశని జయించగలిగింది. విశ్వాసం డంపప మాటలు రాకుండా నిగ్రహశక్తిని ఇవ్వగలిగింది. మీతో నేను మనవి చేసేది ఏమిటంటే, నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వసించిన వాడు డాంబికుడుగా డంబాలు మాట్లాడలేడు, దీన మనసు కలిగి ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. ఏముంది ఇది, ఆ పునాదులు కలిగిన పట్టణం ఉందని ఈ యెహోవాని గురించి ఏమి చెప్పడం అర్థమవుతుంది. ఎంత ఎండుందో, ఎంత బంగారం ఉందో, నీ ఇంట్లో నీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయో, ఎంత ఆస్తులు ఉన్నాయో అందరికి చూపించుకుంటుంటాం కదా మనం. దాందే ఉంది, రాత్రి ఇడిచిపెట్టాలంటే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దాందే ఉంది డంబాలు. ఒక్కొక్కరికి రకరకాలైన డంబాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన డంబం కూడా ఉంటుంది. ఒక కళ వస్తే దానికి 4 పిలకలేసి, అర్థమవుతుందా, 4 పిలకలు తగిలించి మనిషికి చెప్పే ఈ డాంబికులు కూడా ఉన్నారు. ఒక ప్రార్థన 4 రోజులు కానీ గట్టిగా ప్రార్థన చేస్తే దాని విషయం కూడా డంబం. 2 రోజులు కానీ ఉపవాసం ఉండి, 5-6 రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ ఆధ్యాత్మికమైన గర్వం వారిలో పనిచేస్తూ ఉంటుంది కొట్టొచ్చినట్లు. చూడండి, మనం ఉపవాసం ఉండడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది, దర్శనాలు చూడడం మంచిది, ప్రవచనాలు చెప్పడం మంచిది. కానీ విశ్వాసముతో లోకాన్ని జయించిన వాడు ఆ విషయంలో చాలా దీన మనసు కలిగి ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. చూడండి, లోకములో చాలా ఉన్నాయి. విశ్వాసం ఉన్నటువంటి వాడు, సినిమాలు ఉన్నాయా, సీరియల్స్ ఉన్నాయా, బోల్డ్ అని పాపిష్టి కార్యకలాపాలు ఉన్నాయా? ఎందుకు వాటిని జయించగలిగాడు? ఒక విశ్వాసం అంటే
తనలో ఉన్న విశ్వాసం దాన్ని జయించడానికి బలం ఇచ్చింది. అర్థమవుతుందా? హల్లెలూయా. మీలో చాలామంది మందు మానేశారు. మందు మానేయడానికి కారణం ఏమిటి? పాపాన్ని, లోకాన్ని జయించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం వలననే వచ్చింది. మీలో చాలామంది పాపిష్టి కార్యాలు విడిచిపెట్టేసాం మనం. ఆ త్రాగుడు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇంకా జోజం కావచ్చు, రకరకాలని విడిచిపెట్టేసాం. ఎందుకు? దేని మూలాన్ని విడిచిపెట్టాం మనం? ఎవరి భయం? ఎవడికి భయం? ఏ పోలీసులు ఏం చేస్తారు? మనల్ని మందు తాగితే వాళ్ళు ఇంకా మనకు సహకరిస్తారు. మందు బాబులకి కొంచెం దారి ఇవ్వండి అని సూపర్గా సహకరిస్తారు. చూసారా? ప్రభుత్వాలు సహకరిస్తే మందు బాబులకి. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి. మరి మనం ఎందుకు దాన్ని జయించగలిగామంటే మనలో ఉన్న విశ్వాసం లోకం జయించలేని దాన్ని మనం జయించామా? నమ్ముతున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా ఇంకా నువ్వు జయించవలసినవి ఏమేమి ఉన్నాయో, నీ విశ్వాస పరిమాణం పెరిగే కొలది దాన్ని జయించగలవు. విశ్వాస పరిమాణం తగ్గే కొలది అది మరలా నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. చూడండి, చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో టక టీవీలు తీసేశారు. ఏంటి? ఆ కనెక్షన్ తీసేశారు, టీవీలు తీసేశారు. ఒక 5-6 సంవత్సరాలు అయింది, 7-8 సంవత్సరాలు అయింది. పరిచర్య కూడా చేస్తున్నారు. మళ్ళీ తిన్నగా ఇంట్లో ఆ కనెక్షన్లు పెట్టుకొని చిన్నగా మళ్ళీ ఇంటి ముందు ఆ టీవీల ముందు కూర్చుంటున్నారు. అంటే వీళ్ళు విశ్వాస భ్రష్టులయ్యారు అని అర్థం. అర్థమవుతుందా? వీళ్ళు మరలా తిరిగి తీసేసిన దాన్ని మరలా పెట్టుకొని దాని ముందే ఇంటిళ్ళ పాదులు కూర్చొని చూస్తున్నారంటే విశ్వాస భ్రష్టులయ్యారని అర్థం. మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఇంకొక మెట్టు ఎక్కాలి కదా, అప్పుడు తీసేసావు, ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? అంటే మధ్యలో ఏమైనా నీకు ఒక దర్శనం వచ్చిందా? పెట్టుకోమని కల వచ్చిందా? దేవుడు చెప్పాడా? అంటే ఏం చెప్పకుండా ఎందుకు పెట్టావు? ఏమైంది నీకు? మరి అప్పుడు ఎందుకు తీసేసావు? ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? అప్పుడు ఎందుకు తీసేసావు? ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? చూడండి, మీరు ఆలోచించండి. అంటే అయ్యయ్యో బలాజ్యులు పడిపోయిరే అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఆ మొదటున్న బలమును కోల్పోయావు, ఆ మొదటున్న స్థితిని కోల్పోయినప్పుడు మరలా తిరిగి పాపములకు వస్తుంది, మరలా తిరిగి ఆ పాపిష్టి పనులు చేస్తాం. ఒకప్పుడు నువ్వు మండేవాడివి, ఇప్పుడు ఎందుకు మండట్లేదు? ఒకప్పుడు రోషము కలిగిన మాటలు నీ నోట్లో నుంచి వచ్చేవి, ఒకప్పుడు పాపాన్ని గురించి రాజీ పడిన మాటలు చెప్పేవాడివి, ఇప్పుడు ఎందుకు రాజీ పడుతున్నావు? అంటే దాని అర్థం ఏంటి? లొంగిపోయావని అర్థం. కానీ లొంగిపోవడానికి కారణం ఏమంటారంటే విశ్వాసములో బలహీనమయ్యావు. నేను అంటాను, మరలా తిరిగి నీ దేవుని శక్తి నువ్వు గ్రహిస్తే, విశ్వాసములో బలపడితే, లోకం ఏ మార్గములో వెళ్తుందో, లోకం దేనికి లొంగిపోయిందో, లోకస్తులు దేనికి ఓడిపోయారో దానికి మనం ఓడిపోము, గెలిచి చూపిస్తాం. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను వెంకటేశు, జాగ్రత్తగా విను. హల్లెలూయా. 2 చేతులు చెప్పు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 ఈ లోకాన్ని బహుగా మోసగిస్తున్నవాడు ఇక్కడ ఒకటి కనిపిస్తాడు. అమ్మా, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. విశ్వాసమందు స్థిరులయ్యుండి వానిని ఎదిరించండి. ఇప్పుడు ఎవడికి భయపడతాడు? విశ్వాసమందు స్థిరముగా నిలిచిన వాడికి భయపడతాడు. అర్థమవుతుందా మీకు? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఎవడను మృంగుదునా గర్జించు సింహము వలె వాడు వెతుకుచు తిరుగుతున్నాడు అపవాది. వాడి రూపమేమో సింహపు రూపం, వాడు మింగే విధానమేమో పాము విధానం.
సింహము ఒలే, సింహము ఒలే అన్నాడంటే సింహం కాదు. గమనించాలి. అంటే అలా గాండ్రిస్తాడు, అలా భయపెడతాడు, అలా మనల్ని నీ పని అయిపోయిందని బెదిరిస్తాడు. సింహం వలే అంటాడు గట్టిగా, అనగానే భయపడిపోతాం. కానీ వాడు కొరికి తినడు, కుటక్కని మింగేస్తాడు. మింగే గుణం ఏంది? ఘట సర్పానిది. సర్పం తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి ఒకవేళ సాతానుడు మిమ్మల్ని మోసము చేయనేమో. జాగ్రత్త. మోసం చేస్తాడు వాడు. మృంగడము అంటే ఒకప్పుడు సంఘములో నువ్వు ఒక యాక్టివ్గా పనిచేసే వ్యక్తివి, బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి వ్యక్తివి, నీ నోటిలో నుంచి యథార్థమైన మాటలు వచ్చేవి. ఒకప్పుడు నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. నిన్ను చూసినప్పుడు, నీ మాటలు వింటున్నప్పుడు దైవజనుడైన మాతో సహా గుండెల మీద చేసుకొని నిద్రపోయేవారు. నువ్వంత యథార్థవంతుడివి. ఈ మధ్యకాలంలో నీ మాటల్లో మార్పు వచ్చింది. రాజకీయాలు వస్తున్నాయి. చాటుపాటు ఇక్కడొక మాట మాట్లాడుతావు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాటలు మాట్లాడుతున్నావు. అంటే నీలో యథార్థత కోల్పోతున్నావు. అంటే దీనిని బట్టి చూస్తే దుష్టుడు నీ మనస్సును చెరిపి ఉండవచ్చు. మీకు అర్థమవుతుందా? నీ మనస్సును చెరిపినప్పుడు ఫీల్ అవుతున్నావు. నీ మనస్సును చెరిపినప్పుడు అర్థమవుతుందా? సంఘానికి దూరం అవుతున్నావు. నీ మనస్సును చెరిపినప్పుడు అపార్థాలు చేసుకుంటున్నావు. నీ సహోదరుని అపార్థం చేసుకుంటావు, సేవకుల్ని అపార్థం చేసుకుంటావు. ఎందుకంటే దుష్టుడు అపార్థాలు పెట్టేవాడు. నలుగురు ఒక దగ్గరుంటే వారి కులం అంతా ఒకటి కాబట్టి నలుగురు ఉన్నారు, నేనొక్కడే వేరు. అంతకుముందు నీకు ఆలోచన రాలా. ఈ మధ్య కాలంలో దుష్ట ఆలోచన వస్తుంది. ఎందుకంటే నీలో దుష్టుడు, నీ విశ్వాసం ఎప్పుడైతే బలహీనమైందో దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలరా? ఒక మనిషి వ్యాధిగ్రస్తుడు ఎప్పుడవుతాడంటే, ఒక వ్యక్తి పూర్తిగా తన ఆర్గన్స్ అన్ని దెబ్బతింటూ ఎప్పుడు వస్తాయంటే, తనలో వ్యాధి నిరోధక శక్తి పోయినప్పుడు. మీకు అర్థమవుతుందా? వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే కోల్పోతాడో, ఏ చిన్న వ్యాధి వచ్చినా తన శరీరంలో నిలబడిపోయిద్ది, దాని మీద దాడి చేయలేదు. ఇప్పుడు తెల్ల రక్త కణాలు అన్నీ పడిపోతున్నాయని చెబుతున్నారుగా. తెల్ల రక్త కణాలు పడిపోతున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు నీలోనికి వస్తున్న వ్యాధులని అది పోరాడి జయించలేదు. అంటే నీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కోల్పోతా వస్తున్నావు. అందుకని ఏ చిన్న మాట అన్నా ఫీల్ అయిపోతావు. అంటే ఏ చిన్న వ్యాధి వచ్చినా నీలో ఆ వ్యాధి లోపలికి వచ్చి కాపురం ఉంటుంది, దాంతో నీ అవయవాలని దెబ్బతిని చచ్చిపోతావు. మీకు అర్థమవుతుంది కదా? అయితే ఒక ఆత్మ సంబంధమైన వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి వ్యక్తిలాగా, ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసముతో ఉన్నటువంటి వాడు సాతానుడు పంపిస్తున్న ఆ బాణాలన్నిటి కూడా నిర్వినివారం అయిపోతాయి తన శరీరంలో వచ్చినప్పుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి ఇసురుతున్నటువంటి ఆ అగ్ని బాణాలన్నీ ఏం చేస్తున్నాడు? ఐరన్ డూమ్ ద్వారా దాన్ని ఆకాశంలో నిర్వినివారం చేస్తున్నారు. గమనించారా? లేదంటే ఆ దేశం ఇప్పటికి బూడిదైపోయేది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అలాగే దుష్టుడు, సాతానుడు నీ మీద వేస్తున్నాడు, నీ మీద అటాక్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఇలా నీ గురించి అనుకుంటున్నారు, వీళ్ళ ఇలా అనుకుంటున్నారు. నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు వందనాలు చెప్పారా? వాళ్ళని ప్రేమించారు కానీ నిన్ను ప్రేమించట్లేదు, నీకు వందనాలు చెప్పట్లేదు. గమనించాలి. మ్యాచెస్ అన్న ఇటు నుంచి వెళ్ళాడు కానీ నీకు వందనాలు చెప్పలేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? మ్యాచెస్ అన్న చూశాడు కానీ నవ్వకుండా వెళ్ళాడు అంటే నీ మీద పోయింది. గమనించారా మీరు? హల్లెలూయా. అదిగో వాళ్ళు నలుగురే అక్కడ మాట్లాడుకుంటున్నారు, మనల్ని కలవనివ్వటం లేదు. ఇవన్నీ నీకు అంతకుముందు రాలా, అంతకుముందు అసలు నీకు ఆ ఫీలింగే రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకని? ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కూరలు వంటలు చేసే వాళ్ళు ఉన్నారు, పచ్చడి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎవడో మన వాళ్ళ మీదే కదా నేను రావాలి. ఎగ్జాంపుల్ వాళ్ళనే కదా తీసుకోవాలి.
అంతకుముందు గోంగూర పచ్చడి కుదరలేదు అక్క నీకు, ఏం గోంగూర పచ్చడి ఉంటూ అయ్యా వచ్చేవారు నేను చేస్తానయ్యా, జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అనే మనిషి ఈ మధ్యకాలంలో ఏంది నా గోంగూర పచ్చడి వాళ్ళకి నచ్చట్లా, నేను నోరను నూరించుకునే వాళ్ళతో నూరించుకోమని అంటుంది. అంతకుముందేమో అసలు ఎంత చిన్న పిల్లలాగా, అంతకుముందు సాంబారు నీకు కుదరలేదు, పనికిమాలిన సాంబారు ఏం పెట్టావు అనగానే అయ్యా వచ్చే వారం జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అనే మనిషి ఈ మధ్యకాలం నేను పెట్టిన సాంబారు ఎవరితో పెట్టించుకోమను, నేను పెడితే వాళ్ళకి నచ్చట్లా. చూసారా, మీరు గమనించారా? వంకాయ కూర సరిగ్గా బాగలేదమ్మా అన్నాం అనుకోండి, అంత కష్టపడి చేస్తుంటే వాళ్ళకి నచ్చినప్పుడు మేము ఎందుకు చేయాలి? చూసారా, అంటే అసలు అంతకుముందు ఆ మాట అనాలని ఆలోచనే లేదు నీకు, అసలు ఆ తలంపే లేదు. రోడ్డు మీద ఉన్నటువంటి వాడు ఆటోలో కూర్చుంటున్నాడంటే, రోడ్డు మీద ఉన్నటువంటి వాడు ఆటోలో కూర్చుంటున్నాడంటే ఏయ్ ఏంట్రా లేటుగా వస్తున్నావు, రోడ్డు పరిగెత్తుకుంటూ ఆరాధన జరిగేటు రండి అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తేటువంటి వాడు ఇప్పుడు ఏమన్నా అన్నామనుకో నేను వచ్చే వారం నుంచి రోడ్డు మీద ఉండలేనాయా. చూసారా, అంటే దాడి జరిగింది వాడి మీద, ఆ వ్యక్తి మీద దుష్టుని దాడి జరిగింది. విశ్వాసంలో నీవు వ్యాధి నిరోధక శక్తి నీలో ఎప్పుడైతే కోల్పోయిందో, వ్యాధి నీ మీద దాడి చేసినట్లు దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నాడు. అందుకు దేవుడు అన్నాడు, పేతురు ఏమన్నాడంటే అనుభవపూర్వకంగా, విశ్వాసమందు స్థిరముగా ఉండి వానిని ఎదిరించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చాలా కాలం క్రితం నేను చెప్పాను, మరలా ఇప్పుడు చెబుతున్నాను. ఈ బిల్డింగు నేను కింద ఉన్నప్పుడు, ఇదిగో ఈ షెడ్డు, ఈ మన మందిరం పెద్ద మందిరం లాగా కనపడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద బిల్డింగులు, 14 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్స్ ఉన్నాయి. కింద ఉన్నప్పుడు మనం ఎలా చూడాలంటే అలా చూడాలి, పెద్ద. అందులో ఒక పైప్ అంత లావును కూడా ఉండం మనం. కానీ విమానం ఎక్కిన తర్వాత అది అలా పైకి వెళ్ళిపోతుంటే పెద్ద బిల్డింగ్ కూడా అగ్గిపెట్టంత కనపడిద్ది. 10 ఎకరాలు ప్లాట్ కూడా మన కన్నులకి ఇదిగో ఇంత కనపడిద్ది. 10 ఎకరాల ప్లాటు మీకు అర్థమవుతుందా? నది, మన కృష్ణానది ఉంది కదా, ఆ పైకి వెళ్ళిన కృష్ణానది లాంటి నది విస్తారంగా పారుతుంటే అది ఒక చిన్న పిల్ల కాలువలాగా ఉంటుంది. పైకి వెళ్తే పిల్ల కాలువ పారుతున్నట్టు ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెబుతున్నాను చెప్పనా? ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కేటువంటి వాడికి ఈ లోకములో ఉన్న చెత్త మాటలు, చెత్త ఫీలింగ్స్ చిన్న నలుసులాగా కనపడతాయి. ఆడు ఆత్మీయుడు, శరీర సంబంధికి చిన్నది కూడా భూతత్వంలో పెట్టుతాడు. ఒక్కొక్కడు చిన్న నలుసును కూడా భూతత్వం నేర్చుకుంటే ఇంతది కూడా ఇంతలా కనపడింది. ఆడు ఫీల్ అవుతుంటాడు. అంటే నువ్వు భూమి కంటే కూడా ఇంకా కిందకు వస్తున్నావు. అర్థమవుతుందా? భూమి కంటే కూడా కిందకి వెళ్తున్నావు, నువ్వు పాతాళానికి వెళ్తున్నావు అని అర్థం. అసలు ఆ విషయంలో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ విషయం పట్టించుకోవాల్సిన అవసరం, డోంట్ కేర్. అది దాన్ని ఇంకా పెద్ద చూస్తున్నావు ఈ మధ్య. అంతకుముందు చూసేటివి కాదు, అంతకుముందు చూసేదానివి కాదు. అంటే నువ్వు దిగజారిపోతున్నావు, పైన ఉండాల్సినోడు కిందకు వస్తున్నావు. మొన్న ఆడెవడో చెత్త వాగడంతా వాగాడు. నాకు వినిపించారు తీసుకొచ్చి. నేను నవ్వుకున్నానండి. ఓ, మన మీద ఇంకా దాడి జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇంకా ఈ ఎత్తు చాలదరా, ఇంకా పైకి వెళ్ళమని దాని అర్థం. ఇంకా పైకి వెళ్తావు నువ్వు అని అర్థం.
గద్ద ఉంది కదా, పక్షిరాజు ఉంది కదా. గద్ద తెలుసా? పక్షిరాజు ఎంతమందికి తెలుసు? గద్ద గద్ద అది కాకుల్లాగా ఎలా ఎలా ఆడించదో, ఇలా పట్టి మానవలాగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కిందకొచ్చి అలా ఉంటున్నప్పుడు కాకి దాని 2 రెక్కల మధ్యలో కూర్చొని దాన్ని పొడవటం స్టార్ట్ చేసింది. పుట్టుక్ పుట్టుక్, నీ సంగతి తెలుస్తా, నీ సంగతి తెలుస్తా అని పొడుస్తూ ఉంటుంది. ఇది మరలా తిరిగ్గాని దాన్ని పొడిస్తే దెబ్బకి చితికిపోయింది. అది దాని తలకాయ అంత బలంగా ఉంటుంది. దాని ముక్కు పొర్రపాటును దాని జోలికి వెళ్ళదట. కాకి పొడుస్తూ ఉంటే కదిలించదు, దాన్ని ఏమి అందో. పొడుస్తానే ఉంటుంది, పొడుస్తానే ఉంటుంది, పొడుస్తానే ఉంటుంది. పొడిచే కొలది ఇదేం చేసిందంటే అలా రెక్కలు చాపి హైట్కి ఎగిరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ అందదు. మీకు అర్థమైందా? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఉండదు అక్కడ. ఆక్సిజన్ అందనంత దూరం వెళ్ళిన తర్వాత కాకి పొడవడం మానేసా. అది ఇంకెక్కడ పొడిచింది? అది ఆక్సిజన్ అందక అక్కడి నుంచి పడి చచ్చింది. మీకు అర్థమవుతుందా? విశ్వాసం ఉన్నవాడు శిఖరాలలో వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు చెత్తని దరిద్రాన్ని పట్టుకొని ఓగడో. దుష్టుడు వాడేదే చెత్త అనే వాయిదాన్ని నీలో పెడతాడు. ఫీల్ అవ్వడం, సనగడం, గొనగడం, అలగడం, ఇది పెడతాడు. దాడి జరుగుతుంది నీ మీద. దుష్టుడు దాడి జరుగుతుంది. మీరు విశ్వాసమందు స్థిరులైతే వాడిని ఎదిరిస్తారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నాకు మామూలు ఉద్యోగం వస్తుంది, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? మీకు మహా అంటే 4-5 ఒక 20 మంది, 30 మంది, 50 మందితో కనెక్షన్స్ ఉంటాయి. నాకు ఎంతమందితో ఉంటాయి? మీరు చెప్పండి. లోపల బయట ఎంతమంది, ఎన్ని వందల మంది నాకు పరిచయస్తులు ఉంటారు. వాళ్ళల్లో అందరూ నన్ను సంతోషపరిచే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వాళ్ళందరితో నేను పెట్టుకున్నాను అనుకో, నా పని అయిపోయినట్లే. చాలా చోట్ల చెవిటోళ్ళలాగా వెళ్ళాలా, వినపడినట్టు, చూసి చూడనట్టు. అర్థమవుతుందా? ఏది నా సొంత విషయాలు స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నా విశ్వాసం మీద దుష్టుడు ఏం చేస్తాడో దాడి చేస్తాడు. అందుకని నేను స్థిరముగా నిలబడ్డాననుకో, నా మీద జరుగుతున్న దాడిని నేను జయించగలను. విశ్వాసము ద్వారా నువ్వేం జయించగలవు? సాతానుని యొక్క దాడిని జయించగలవు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? విశ్వాసం వలన నీతిమంతుడిగా మార్చబడతావు. విశ్వాసం వలన లోకాన్ని, పాపాన్ని, నీ శరీరాన్ని జయించగలవు. విశ్వాసం వలన సాతాన్ని జయించగలవు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. సాతాను ఎప్పుడు 2 కోరలు పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి ఈ అని అనడం. నువ్వు సినిమాల్లో చూసినట్టు ఎట్టి పరిస్థితులు అనడం. వాడు అంత బుర్ర తక్కువడు కాదు. నీ మీద ఏరే వాళ్ళ ద్వారా నీ మనస్సులో నుంచి దాడి చేపిస్తాడు. వాడు చేతులకు మట్టి కాదు, నీతో పని చేపిస్తాడు. చివరికి నిన్ను పాపంలో నెట్టి ఒంటరివాణ్ణి చేసి పాపిష్టి పనులకు ప్రేరేపించి చివరికి నీ చేతులతో నీవే ఉరిపెట్టుకొని చచ్చిపోయేటట్టు చేస్తాడు. నీ చేతులతో. ఇప్పుడు యూద ఇస్కరియోతు యేసు ప్రభువు మీద వ్యతిరేకమయ్యాడు. ఎవరి మీద? ఆయన శిష్యుడిగా ఉన్నాడు, ఆయనతోనే పని చేస్తున్నాడు. ఆయనంటే గిట్టని వాడిగా వెంబడించాడు. మీరు గమనించాలి. యేసు ప్రభు అంటే యూద ఇస్కరియోతు గిట్టదు. ఈ గిట్టనటువంటి వ్యక్తిని వెంబడిస్తూ ఆయన బేరం పెట్టి అమ్ముకున్నాడు కదా, వాడి ప్రేరేపణ ద్వారానే. అమ్ముకున్న తర్వాత మనశ్శాంతి కోల్పోయి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలంటే సాతానుగాడు ఏం చెప్పాడంటే ఉరి పెట్టుకోమన్నాడు. ఉరితాడేది అన్నాడు.
ఉరితాడేదంటే ఒక సినిమాలో చక్కగా చూపించారు దాన్ని, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో. ఉరితాడు కావాలా నీకు ప్రత్యేకంగా? ఏం అవసరం లేదు పిచ్చోడా, అదిగో ఆ గాడిదని అక్కడ ఈడ్చుకొచ్చారు కట్టి, ఆ గాడిదకి తాడు ఉంది చూడన్నాడు. చూసారా, ఆడే చూపించారు తాడు. గబగబా వెళ్ళి ఆ తాడు లాక్కొచ్చుకున్నాడు. మరి చెట్టు అది అన్నాడు. సామాన్యంగా పెద్ద పెద్ద చెట్లు ఉండవు అక్కడ, అక్కడే ఆ పక్కనే ఇదిగో చెట్టు ఇక్కడ ఉంది, దానికి పెట్టుకో అన్నాడు. దానికి పెట్టుకొని మరి ఎలా పెట్టుకొని ఏలబడరా పోతావు అన్నాడు. ఏలబడ్డ తర్వాత బాయ్ వెళ్ళొస్తా, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఇంకా పని ఉందని వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? నేను చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి? మా ఇంట్లో మందులు లేవు కదా, పురుగు మందులు లేవు కదా, గడ్డి మందు లేదు కదా, గుడ్డు మందు లేదు కదా అంటే, పిచ్చిదానా ఎలికల పేస్ట్ ఉందిగా తిని అంటాడు, చాక్లెట్ లాగా తినే అంటాడు. గమనించారా మీరు? ఎవడనుకున్నా నీ చేతులతో తిన్న తర్వాత వాడు వెళ్ళిపోతాడు, నీ చేతులతో కిరసనాలు పోపిస్తాడు నీ ఒంటి మీద, నీ చేతులు అగ్గిపూలు గీసిందా కాడు, ఆడు పొరపాటున గీడు. చచ్చిపోవాలనిపిస్తుంది కదా కొంతమందికి, ఎవరికో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, నువ్వు చేయకూడని పాపం చేసినప్పుడు నిన్ను మరణం వెంటాడేటట్టు చేస్తాడు వాడు. గమనించాలి. అందుకని దుష్టుడును నువ్వు జయించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు ఒకసారి, రెండు చేతులు చెప్పు. చెప్పనా? టైం ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33-35 వాక్యాలు చూడు తల్లి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శానలను పారత్రోలిరి, స్త్రీలు సైతము తమ వారిని పునరుత్థాన వలన మరలా పొందిరి. అంటే దయచేసి గమనించాలి. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, అసాధ్యమైన అద్భుతాలు చూస్తావు విశ్వాసం ద్వారా. అసాధ్యం, ఇది అసాధ్యం. ఎవరైనా నీ జీవితంలో జరిగిన కార్యాలు చూసి నోరు అని తెరవాల, అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. విశ్వాసం ఉంచి ఇది ఎలా సాధ్యం? ఈ బలహీనుడు ఇంత బలమైన కార్యాన్ని ఎలా చేశాడు? నోరు తెరిసే కార్యాలు చేస్తాడు. అది విశ్వాసం వలన సాధ్యమైంది. ఇంత బాలుడు గొర్రెలు కాసుకునేటువంటి వాడు గొలియాతుని ఎలా చంపాడు? ఇంత పెద్ద గోడ, ఇటు రెండు రథాలు వచ్చే ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయి? ఆశ్చర్యం ప్రజలకి. 300 మంది, లక్షల మందిని ఎలా పారతోలగలిగారు, ఎలా చంపగలిగారు? అయ్యో ఏంటి కార్యాలు! చచ్చిపోయిన తన కుమారుని ఎలా తీసుకోగలిగింది ఈ సునేమీరాలు? ఈ ఎదవరాలు చచ్చిపోయిన తన బిడ్డను ఎలా తీసుకోగలిగింది? ఏంటి కార్యాలు? మీకు అర్థమవుతుందా? ఈ దెబ్బతో వీళ్ళ పని అయిపోయింది అనుకున్నాం, ఈ అప్పులు తీరదనుకున్నాం, ఎలా తీర్చారు? ఎదవరాలయ్యుండి, భర్త లేనటువంటిదయ్యుండి, దిక్కులేనిదయ్యుండి ఎలా ఈ ఇల్లు ఎలా కొన్నది? ఈ కార్యం ఎలా చేయగలిగింది? పిల్లల్ని ఎలా పెద్ద చేయగలిగింది? ఎలా ప్రయోజకులను చేయగలిగారు? ఒక పేదవాడయ్యుండి ఈ స్థితికి ఎలా రాగలిగాడు? ఆశ్చర్యపోతారు ప్రజలు నిన్ను చూసి. ఎప్పుడో ఇక కాస్త ఒక రేకుల షెడ్ వేసాడంటే ఇక అలివిగాడు కదా. విశ్వాసములో నువ్వు బలహీనుడు కాకుండా, భక్తిలో బలహీనుడు కాకుండా, క్రీస్తు కొరకు నువ్వు బలహీనుడు కాకుండా, నువ్వు బలవంతుడు అయితే అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ గోనిపట్ల మందిరం ఉంది కదా, ఇప్పుడు ఈ మందిరం అయింది కదా. మీరు నమ్ముతారా? నాలో ఇంత కూడా తృప్తి లేదు. మీకు అర్థమవుతుందా? ఈ మందిరం చూసి ఇంత కూడా తృప్తి
లేదు, లేదు, లేదు. ఏ విషయంలో నాకు మంచి భోజనం పెడుతున్నాడు, తృప్తి కలిగి ఉన్నాను, చాలు ప్రభువా, నా కొరకు నేను ఏమీ అడగలేదు నా దేవుణ్ణి. ఏసీ రూమ్ అడగలేదు, అర్థమవుతుందా? నా కొరకు ఇలాగ ఉండాలని నేను ఏనాడు కోరుకోలేదు, ఇప్పటికీ కోరుకోవట్లేదు. నా పిల్లలకి నేను ఆస్తులు అడగలేదు దేవుని దగ్గర, అసలు అడగలేదు, అడగను కూడా. నా దేవుడు స్వాస్థ్యంగా ఉంటే చాలు. సేవా విషయంలో తృప్తి పడకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ దేవుడిని యెహోవాను విశ్రమించనీయకుడి, ఆయనను రెస్ట్ తీసుకొనివద్దు. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడంటే, మనం ఏది అడగనప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు. మనం ఏ ప్రణాళికలు వేయకపోతే ఆయన రెస్ట్ తీసుకుంటాడు. నీ కుటుంబం పట్ల విశ్వాసంతో ఒక ప్రణాళికై, ఒక గొప్ప విశ్వాసంతో పని ప్రారంభించు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. లైవ్లో వింటున్నటువంటి వారికి కూడా చెబుతున్నాను నేను. కొంచెం రాగానే ఇక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి, ఒకసారి మీరు ఏమీ లేని దగ్గరంట ఆమదపు వృక్షమే మహావృక్షమంట. ఎడారిలో ఆమద వృక్షమే, ఏమీ లేదు, నీ పేటలో కొంచెం ఒక డాబా కట్టావు, ఇక పట్టుకోలేకపోతున్నావు. ఆ మాటలు తగ్గించవమ్మా తల్లి. అది కాదు, ఇంకా నీ పిల్లలు గొప్ప స్థితిలోకి వెళ్ళాలని కోరుకో, ఇంకా తగ్గించుకో, లొంగిపో, ఇంకా దేవుని పని చెయ్యి. అందులో టేస్ట్ దొరికిందిగా నీకు. పరిచర్య చేయడం వలన నీ కుటుంబం కట్టబడింది, పరిచర్య చేయడం వలన నీకు ఆశీర్వాదం వచ్చింది, దేవుని కొరకు బ్రతకడం వలన సమాజంలో ఒక విలువ వచ్చింది. మరి దిగజారుతున్నావేంటి? ఈ మధ్యకాలంలో దిగజారుతున్నావేంటి? నాకు అర్థం కాదు. రెచ్చిపోతున్నావా? అలసిపోయావా? పరిచర్య చేసి అలసిపోయావా? మీకు అర్థం కాలేదా? ఒకప్పుడు ఇంటిల్లపాదులు పరిచర్య చేసేవాళ్ళు, ఇంట్లో ఒకడన్నట్టు చేస్తున్నావేంటి? అలసిపోయావా? ముదిరిందా వ్యవహారం? ముదిరితే ముదిరినట్టే ఉంటుంది. నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే విశ్వాసంలో బలపడే కొలది నువ్వు దేవుని పని చేస్తావు. ఇదే దేవునికి స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. ఏదో పెద్ద పండిపోయినట్టు, ఏమండి, పండిపోయినట్టు, ఇక అంతా అయిపోయినట్లు, ఇక స్థిరపడినట్టు, ఈయన శిఖరం మీద కూర్చున్నట్టు మాటలో ఆ నడక కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా మారిందా? ఇలాగే ఉంటాయి నా మాటలో. బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అర్థమవుతుందా? నడకం బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా ఉంటుంది మన గర్వం. మ్యాచ్ తెలీదా? బేసు మన గొంతులో ఉంటుంది మన గర్వం. నడిచే నడకలో, ఆ బాడీ కదలికల్లో ఉంటే మన గర్వం. మామూలుగా ఇలా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడు, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, పరిచారకుడు ఉన్నప్పుడేమో ఇలా నడుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నేను చూడనప్పుడు ఇలా నడుస్తున్నాడు. ఏంట్రో చిరంజీవి దూరాడు నీలోనో అడిగాను నేను అండి. బాడీ కదలికల్లో మన గర్వం కనిపిస్తుంది. నేనంటాను, శిఖరాలకెక్కాడండి అబ్రహాం, శిఖరాలకెక్కాడు అబ్రహాం. ఆత్మీయతలో కానీ, ఆస్తుల్లో కానీ, పలుకుబడిలో కానీ మా మధ్య నువ్వు మహారాజులాగా బ్రతికేవన్న సాక్ష్యం ఇచ్చారు అన్ని జనులు. కానీ అతిథులు తన ఇంటికి వచ్చినప్పుడు దేవుడిని తెలియదు అతనికి. నేల మట్టుకు వంగి పరిచర్య చేశారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. 90 ఏళ్ల వయసులో పరిచర్య చేసిందండి ఆ తల్లి. 6 కేజీలు పిండి ఒక్కటి చేసిందండి రొట్టెలో. ఆ వయసులో 100 సంవత్సరాల వయసులో అతను సొంతగా వెళ్ళి కొవ్విని దూడను పట్టుకొని వచ్చి ఒకటి కప్పజెప్పి వెళ్ళి పాలను ఎన్నను తయారు చేసే ఎండలో పరుగులు తెస్తున్నాడు. ముసలాయన పరుగులు తెస్తున్నాడు. ఎందుకంటే మా ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళ అన్నలు కాదు, తమ్ముళ్ళు కాదు, బాబాయిలు కాదు, ఎవడో ముక్కు ముఖం తెలియనట్టు
పరిచర్య విషయంలో ఆ వృద్ధులు ఎంత పరిగెడుతున్నారో చూడండి, ఎంత పరిగెడుతున్నారో చూడండి. 100 సంవత్సరాల వయసులో పరిచర్యలో లెక్క ఏ మాత్రం వెనకాడలేదు. తీరా చూస్తే అన్నం తిన్న తర్వాత శారా ఎక్కడా అన్నాడు. గుండెలు పగిలిపోయినాయి అబ్రహాంకి. శారా, వీళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు నా భార్య పేరుతో పిలుస్తున్నారేంటి? గుడారంలో ఉందయ్యా అన్నాడు. మీదటకు మరలా ఇదే రోజుల్లో నేను వస్తా, నీ ఇంట్లో భోజనం చేస్తా. అప్పటికి నీ భార్య కడుపులో ఒక మగబిడ్డ పుడతాడు. అని నవ్వింది ఆమె ఎక్కడో నవ్వితే శారా నవ్వనేలా. ఇలా చూసి అబ్రహం బుర్ర పనిచేస్తుందా నీ నవ్వు, నువ్వు ఎవరనుకున్నావు అంటే నేను నవ్వలేదు. తక్కువ మాట మార్చేసింది. నువ్వు నవ్వావు. యెహోవా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అప్పుడు అన్నాడు, అయ్య బాబోయ్, ఇద్దరు పడిపోయారనుకో. యెహోవా నా ఇంటికి వచ్చింది, నేను ఇప్పుడు దాకా పాలని ఎన్నని దూడని భోజనం తయారు చేసింది యెహోవాక. ఎందుకంటే ఆ మామిడి వృక్షం దగ్గర ఇటు నార్త్ నుండి అటు సౌత్ నుండి వచ్చేటువంటి వారిని 2 కలిపి అది రాజమార్గం. అది ఆ మార్గంలో గుడారం వేసుకున్నారు వాళ్ళు. అందుకని ఆ దారిలో హోటళ్ళు ఉండవు, మంచినీళ్ళు ఉండవు. ఆ వచ్చిపోయేటువంటి వాళ్ళు ఎడారిలో ఆ బాటసారులకి వీళ్ళే అన్నం పెడతారు. దానా ధర్మంగా ఆ అలవాటు ఆ భార్యాభర్తలకి. ఈరోజు నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావంటే అందుకని బ్రతుకున్నావు. ఎందుకు దాన్ని పోగొట్టుకుంటావు? ఎందుకు ఆ గర్వం? ఎందుకు నీకు? చచ్చిపోయిందాక చెయ్యి. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలవా? చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆ ఒక్కదాన్ని ఉదాహరణకు ఒక్కలనే కదా చూపించాలి. 12 సంవత్సరాల క్రితం ఆమెకు బీపీ పెరిగిపోయి ఇక్కడ తల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఆపరేషన్ జరిగి 190% చచ్చిపోయిందని చెప్పారు. బ్రతికింది. బీపీ ఎప్పుడు తగ్గనివ్వదలే. తగ్గనివ్వమాక, ఎందుకంటే ఉప్పు కాస్త ఎక్కువ వేసుకొని తింటా ఉండు. స్తోత్రం చెప్పాలి. నాకు అర్థం కావట్లేదు, ఆమె తినే ఉప్పుకి అదే మెడిసిన్గా పనిచేస్తుందేమోనని నా డౌటు. ఈ మనిషికి 10 పాయింట్లు పెరిగితే బీపీ 10 పాయింట్లు పెరిగింది. పెరిగితే దానికి గుండె టెస్టు, కిడ్నీ టెస్టు, లివర్ టెస్టు, నరాల టెస్టు, అన్ని టెస్టులు చేసుకొని కడకడ వణుకుతున్నాడు. వణుకొని మధ్యాహ్నం నిద్రపోతే బీపీ పెరిగిద్ది, ఎండకు పోతే బీపీ పెరిగిద్ది, పని చేస్తే బీపీ పెరిగిద్ది, భయపడి చస్తున్నాడు ఆ మనిషి. ఆమె పొద్దున లేవగానే పొయ్యి దగ్గర ఎర్రటెండలో పొయ్యి దగ్గర ఏమండి గొడ్డు చాకిరి చేస్తుంది. ఆమె ఆరోగ్యంగా బ్రతుకుతుంది. స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమవుతుందా? ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక వృద్ధురాలు కాళ్ళు సరిగ్గా పనిచేయవు పద్మక్కకి. నేను లేచేసరికి 6 గంటలకల్లా కూరగాయలు దొరుకుతానే ఉండదు కూర్చొని. ఆమె అక్కడ పోతే కింట దొరకగలదు. కాళ్ళు మళ్ళా కింట వంకాయలు కొయ్యకపోతే నన్ను అడగండి. మరి ఆమెకు నడువులు సరిగా లేవు, కాళ్ళు సరిగా లేవు. కాసేపు కూర్చుంటేనే మనకి ఈ సడుగులు పట్టేసి లేవలేకపోతున్నాం. ఎందుకురా ఇళ్ళు బ్రతుకుతున్నారంటే పరిచర్య. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. వాళ్ళకి నిండు వందనాలు. ప్రియులారా, మీరు గమనించాలి. నువ్వు గొప్ప కార్యాలు చూడాలి అంటే నీ విశ్వాసం బలపడాలి. విశ్వాసం బలపడే కొలది దేవుని కొరకు బ్రతుకుతావు, అడుగుతావు, పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు. అప్పుడే అయిపోయింది, నా పని అయిపోయింది అనుకో. మాకు ఇంకా చూడాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి.